రైట్. మొత్తం మీద ఓటింగ్ పర్సంటేజ్కి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఏపీలో ఇప్పటి వరకు 24% ఓటింగ్ నమోదవగా తెలంగాణలో 25% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. అలాగే కొంత వాతావరణం కూడా చాలా పాజిటివ్గా అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి మరింత అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఓవైపు భారీ ఎత్తున ప్రజలు ఓట్లు వేయడానికి పోలింగ్ బూత్లకు తరలి వస్తున్న తరుణంలో వాతావరణం కూడా అనుకూలిస్తున్న తరుణంలో ఈసారి గతంతో పోలిస్తే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. మనం చూసాం 11 గంటల వరకు కూడా చాలా తక్కువ ఓటింగ్ పర్సంటేజ్, సుమారుగా 18% మాత్రమే నమోదైనటువంటి ఓటింగ్ ఇప్పటికీ చూసినట్లయితే 24%, ఆంధ్రప్రదేశ్లో 24%, తెలంగాణలో 25% నమోదైంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ పర్సంటేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది, సాయంత్రానికల్లా కొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఓటింగ్ పర్సంటేజ్ మనకి బాగా కనిపిస్తోంది. ఈ గత గంటన్నరలో కూడా కొంచెం మంచి స్పైక్ కనిపిస్తోంది. సో ఈవినింగ్ కల్లా గతంతో పోలిస్తే ఇంకా మంచి ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. సో అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి, అసలు ఓటింగ్ పర్సంటేజ్ ఈ పెరుగుదలకి కారణాలు ఏంటి? నందు, మీకు తెలుసు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు పెద్ద ఎత్తున పోటెత్తారని మనం ఆ క్యూ లైన్లు కానీ ఆయన చూస్తే, ముఖ్యంగా మహిళా ఓటర్లు, జనరల్ ఓటర్ పురుషులతో పోలిస్తే దాదాపు 8 లక్షల మంది మహిళా ఓటర్లు ఎక్కువ. ఈసారి మీకు 2019తో పోలిస్తే 20 లక్షల మంది ఓటర్లు పెరిగారు. మొత్తం మీద 4,14,00,000 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో మీకు తెలిసి ఇక్కడ నుంచి క్యూలుగా వెళ్ళడం అవన్నీ చూసిన తర్వాత, ఇవాళ క్యూలన్నీ చూసిన తర్వాత మీకు తెలుసు పోలింగ్ పర్సంటేజ్ అనేది ఈ గతంలో 2019లో 79% పోలింగ్ అయింది. ఈసారి 82% వరకు కూడా పోల్ అయ్యే అవకాశం ఉందని నిన్నే సాక్షాత్ సీఈఓ గారే అంచనా వేశారు. 82-83% వరకు కూడా పోలింగ్ చేరే అవకాశం ఉందని చెప్పి ఈసారి అంచనా అని చెప్పారు, ముందుగా అని చెప్పారు. దానికి గట్టిగా ఏర్పాటు జరిగాయి. అయితే మీకు తెలుసు, అంటే అధికార పార్టీ అరాచకాలు, అక్కడక్కడ విధ్వంసాలు, తర్వాత మనకి అభ్యర్థుల మీద దాడులు, అక్కడ మీకు తెనాల్లో చూసాం ఒక ఎమ్మెల్యేనే ఒక ఓటర్ని క్యూ లైన్లో రావాలన్నప్పుడు వెళ్ళి కొట్టడం, ఇలాంటి సంఘటనలు, తర్వాత అక్కడక్కడ ఈ ధ్వంసం ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా ఓటర్లు తమ మనోధైర్యాన్ని చెక్కు చెదరకుండా ఓటింగ్ హక్కుని స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలనే దీంతో పెద్ద ఎత్తున దాంట్లో క్యూ లైన్లో ఉన్నారు. మీద అంటే మొత్తం మీద మీకు తెలుసు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఒక 3 నియోజకవర్గాల్లో ఏంటంటే అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. అదేవిధంగా పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. మిగతా 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉంది. అదేవిధంగా క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే ఉదయం 7 నుంచి 9 గంటలు, అంటే 2 గంటల పాటు చూసుకుంటే 9.21% పోలింగ్ నమోదైంది. కానీ 9 నుంచి 11 గంటలు, అంటే ఆ మరొక 2 గంటలు తీసుకుంటే 23% పోలింగ్ అయింది. అంటే దాదాపు 11% పైగా ఈ 2 గంటలు, అంటే 9 నుంచి 11 గంటల్లోనే దాదాపు 11% పైగా ఓట్ల నమోదు అనేది పెరిగింది. అంటే అందుకని ఇప్పుడు 1 గంట అవుతుంది, 1 గంటకు మళ్ళీ కరెక్ట్గా ఫిగర్స్ తెలిసే దాదాపు 30% మొత్తం మీద చూసుకుంటే పోలింగ్ నమోదయ్యే. అయితే ఒక 4-5 నియోజకవర్గాల్లో మాత్రం కొంచెం మందకొడిగా అనేది ఉంది. పాయకరావుపేట, పీలేరు, పుట్టపర్తి ఇలాంటి 4-5 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 11 గంటలకే 20% పైన, 31% బద్వేలు, అక్కడైతే గంగాధర్ నెల్లూరు, బద్వేలు అయితే 30% దాటింది ఉదయం 11 గంటలకే. మళ్ళీ ఇప్పుడు దాదాపు 2 గంటలైంది. కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ అనేది మ్యాక్సిమం ఈసారి 82% కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఆ క్యూ లైన్లో ఆ పరిస్థితి చూస్తే తెలుస్తుంది. ఇక తెలంగాణ పరంగా చూసుకుంటే లోక్సభ ఎన్నికల మాత్రం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకే. ఇంకా మీకు చూసుకుంటే ఆ అధికారిక లెక్కల ప్రకారం చూసుకుంటే తెలంగాణలో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఉదయం 11 గంటలకి 24% ఉంది. ఆంధ్రప్రదేశ్లో యావరేజ్ మీద ఉదయం 11కి 23% వస్తే తెలంగాణలో 24% వచ్చింది. ఆదిలాబాదు, ఖమ్మం, మహబూబాద్ ఇలాంటి నియోజకవర్గాల్లో 30% పైగా పోలింగ్ నమోదైంది. ఒక్క మల్కాజ్గిరి
అంటే మీకు తెలుసు ఎప్పుడు కూడా హైదరాబాద్లో అనేది పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా జరుగుతూ వస్తుంది. మల్కాజ్గిరిలో 15%, సికింద్రాబాద్లో కూడా 15%. అంటే హైదరాబాద్లో తప్ప మిగతా చోట్ల తెలంగాణలో పెరిగే అవకాశం ఉంది. నందు ఇక్కడ ఒక కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పోటీ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. ఒక సాలూరు ఎస్టీకి సంబంధించి ఒక సాలూరు నియోజకవర్గంలో మాత్రం ఉదయం 11 గంటలు చూస్తే చాలా తక్కువగా పోలింగ్ అనేది మనకి ఒక సాలూరు కానీ మిగతా చోట్ల మీకు ఎస్సీ రిజర్వ్డ్ కానీ తర్వాత మీకు ఎస్టీ రిజర్వ్డ్ కానీ తర్వాత జనరల్ 139 జనరల్ అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ మొత్తం మీద ఎక్కడ చూసినప్పుడు కూడా పోలింగ్ పర్సంటేజ్ అప్ టు 30% వరకు కూడా అప్పటి వరకు కూడా మీకు 20 నుంచి 30 మధ్యలో ఉంది. ఇప్పుడు దాదాపు 30% అబవ్ ఉండే యావరేజ్ మీద చూసుకున్నా కానీ 30% అబవ్ ఉండే అవకాశం ఉంది. ఇక మీకు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ 169 నియోజకవర్గాలు సాయంత్రం 6 గంటల వరకు ఉంది. కానీ సీఈఓ గారు చెప్పారు 6 గంటలకి అప్పుడైతే క్యూలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కును ఉపయోగిస్తారు. 2019లో మనం ఒక ట్రెండ్ చూసాము నందు, ఏంటంటే లాస్ట్లో వచ్చారు. సో అంటే 4 to 5 ఇప్పుడు మధ్యాహ్నం ఎండ కాబట్టి 1 o'clock వరకు ఎక్కువ పోలింగ్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ 4 to 5లో పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఓటు హక్కు కల్పించడం ఆ రకంగా ఉండే అవకాశం ఉంది నందు. అంటే కంపారిటివ్లీ ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో కొంచెం ఓటింగ్ చాలా ప్రశాంతంగానే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది కదా. అక్కడక్కడ ఏదో 1-2 ఘటనలు మనం చూసాం ఓల్డ్ సిటీలో అటువైపు తప్ప మిగతా అంతా ప్రశాంతంగానే జరుగుతున్నట్లుగా ఉంది. సో తెలంగాణ ట్రెండ్స్ గురించి ఎలా చూడొచ్చు? ఓటింగ్ పర్సంటేజ్కి సంబంధించి లేదంటే ఓటింగ్ జరుగుతున్నటువంటి సరళికి సంబంధించి చాలా మంది సెలబ్రిటీలు ఎక్కువగా తెలంగాణలోనే ఓటు వేశారు ఉదయం నుంచి మనం చూస్తున్నాం. నందు తెలంగాణలో ఏంటంటే ఓన్లీ లోక్సభ నియోజకవర్గాలే కాబట్టి ఒక రకంగా ఏంటంటే ఓటర్లలో ఉత్సాహం అనేది ఓన్లీ అర్బన్ అంటే హైదరాబాద్ పరిధిలో తప్ప. అంటే మీకు తెలుసు సరే 2 ఓట్లు ఉన్నవాళ్ళు చాలామంది అటు వెళ్ళారేమో అది తెలియదు. కానీ మొత్తం మీద మనకి హైదరాబాదు, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ తప్ప రూరల్గా ఉన్న మొత్తం లోక్సభ నియోజకవర్గాల్లో మీకు తెలుసు అసలు ఆదిలాబాద్లో 30% ఏజెన్సీ ఏరియా కొంత ప్రాంతం ఉంది. ఖమ్మంలో 30% దాటి ఏది ఉదయం 11 గంటలకి. అంటే ఇప్పుడు దాదాపు 40% వరకు కూడా ఈ నియోజకవర్గాలు వచ్చి ఉండదు. అయితే ఇన్సిడెంట్స్ మాత్రం 1-2 చిన్న ఇన్సిడెంట్స్ కాబట్టి అయితే అసెంబ్లీ లేదు. ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు అసెంబ్లీ, లోక్సభ 2 సైమల్టేనియస్గా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ మార్పు దానికి సంబంధించి ఉన్నాయి కాబట్టి అధికార పార్టీ అలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే కామెంట్ చేశారు పల్నాడులో శాంతి భద్రతలు. అందుకని మొదటి నుంచి కూడా కూటమి అనేది చాలా ఆందోళన వ్యక్తం చేస్తాం లా అండ్ ఆర్డర్ ప్రశ్న. సో ఎన్నికల సంఘం ముందుగానే ఇదంతా ఊహించి డీజీపీతో పాటు చాలామంది ఎస్పీలు తర్వాత ఐజీఎల్ని అందరి మీద వేటేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇంకా మార్పు రాలేదు. ఇంకా కూడా చాలా చోట్ల ఈ సంఘటనలు జరగడం ఈ అన్నిటి నేపథ్యంలో అందుకని ఎలక్షన్ సంఘానికి ఎప్పటికప్పుడు తెలుగుదేశం కూటమి వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు ఇప్పుడు జరిగిన పోలింగ్ అంతా పరిశీలించి ఎక్కడైతే ఓట్లకు ఇది చేస్తున్నారో దాని మీద ఇప్పుడు మనకు దేవినేని ఉమా గారు మన పోలింగ్ ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేశారు. ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం గారు అంటే స్పీకర్ గారి మిస్సెస్ శ్రీమతి గారు ఒక 2 బూతుల్లో అక్కడ హల్చల్ చేస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేశారు. అక్కడ అంటే వాస్తవంగా ఏంటంటే ఉత్తరాంధ్రలో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరిగేవాళ్ళు కాదు. మన గుండు శంకర్ గారి మీద దాడి మన తెలుగుదేశం అభ్యర్థి శ్రీకాకుళం నియోజకవర్గంలో. సో అలాంటి చోట్ల కూడా ఇప్పుడు ఏంటంటే కొంచెం అధికార పార్టీ అనేది ఇక దూకుడు ఒక రకంగా ఫ్రస్ట్రేషనా లేదంటే మనకు చేయి జారిపోకుండా మనం దాన్ని కాపాడుకోవాలని ఇలాంటి ఈ సంఘటనలు ఇలాంటివి జరగటం ఈ ఆందోళన నేపథ్యంలో మీద అంటే కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయని మనం భావించవచ్చు. దాడులు ఓవైపు ఉన్నాయి సరే, అంటే మనకి ఇప్పుడు విజువల్స్ లో మనం ఇప్పుడు స్క్రీన్ మీద కూడా ప్లే అవుతున్నాయి విజువల్స్. ఎలక్షన్ కమిషన్ వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నాం పూర్తి స్థాయిలో అన్ని పోలింగ్ బూతుల్లో పోలింగ్ సరళిని మేము ఎప్పటికప్పుడు వీడియో రికార్డ్ చేస్తూనే ఉన్నాం, పరిశీలిస్తున్నాం అని చెప్పారు. పెద్ద వార్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. మనకు విజువల్స్ లో కూడా చూస్తున్నాం పెద్ద సిబ్బంది ఆ హడావుడి అంతా కనిపిస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గాలు అనేక నియోజకవర్గాల్లో దాడులు జరుగుతూ గొడవలు జరుగుతూ అనేక మందికి తలలు పగలు రక్తాలు గారుతూ లేదంటే చాలా మంది ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ కూడా చేస్తున్నారు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా.
కానీ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఎలక్షన్ కమిషన్ నుంచి పెద్దగా ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. అంటే తీరా అంత సాయంత్రం తర్వాత పూర్తిగా చూసిన తర్వాత వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా తర్వాత ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? నందు మొత్తం మీద 46,389 పోలింగ్ కేంద్రాలు. సో అందులో 75% వెబ్ కాస్టింగ్. సో వన్స్ మీరు ఆ పోలింగ్ కేంద్రంలోకి ఎంటర్ అయితే మొత్తం కూడా వీడియో కెమెరాలో మొత్తం కూడా రికార్డ్ అవుద్ది. కాబట్టి ఈ బయట జరిగే సంఘటనలు వాళ్ళ వీడియో రికార్డ్ కాదు. కానీ అదే సమయంలో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు పల్నాడు గురించి చెప్పాం, మాచర్ల, గురజాల, పెదకూర, వినుకొండ, ఇలాంటి ఒంగోలు 100% వెబ్ కాస్టింగ్. సో నిన్న మనం ఒక ఇన్సిడెంట్ చూసాం, ఆ వెబ్ కాస్టింగ్కి వెళ్ళే వైర్ని కట్ చేశారు. 100% కనుక ఇంప్లిమెంట్ యాక్చువల్గా ఏర్పాటు చేశారు, అది జరగకుండా అడ్డుపడితే తప్ప, లేదంటే అది జరిగితే మాత్రం ఇదేంటి ఇంపర్సనేషన్ అంటే దొంగ ఓట్లు వేయడం, బూత్లోకి వెళ్ళి చొరబట్టాలు అలాంటివి అయితే ఇది మొత్తం రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. దాని మీద ఎన్నికల సంఘం అనేది ఎప్పటికప్పుడు రివ్యూ చేసే అవకాశం ఉంది. దాని మీద తర్వాత కూడా రివ్యూ ఎక్కడైనా కానీ మరీ ఇన్సిడెంట్ ఎక్కువ జరిగితే రీపోలింగ్ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది, అంటే ఫిర్యాదు చేసే దాన్ని బట్టి. కానీ ఆ వెబ్ కాస్టింగ్ బయట అంటే సీసీ కెమెరాల బయట ఈ సంఘటనలన్నీ కూడా మొత్తం మీద మనం ఒక్క చోట మటుకే కనపడింది. ఎక్కడ ఆ తెనాలి ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని ఆ శివకుమార్ గారు మాత్రం ఆ ఓటర్ని క్యూ లైన్లో నిలబడ్డ అతన్ని చెంప చెళ్ళు మనిపించడం, అతను కూడా కయ్యటం, అలాంటి సంఘటనలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ సిబ్బంది ఎక్కడైనా వెబ్ కాస్టింగ్ నిర్వహించకపోతే సీసీ కెమెరాల ఆపరేషన్ ఆపితే తప్ప మిగతాది కూడా ఎవ్రీథింగ్ రికార్డెడ్ అయ్యే అవకాశం ఉంది. తదనుగుణంగానే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. కానీ ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు చాలా చోట్ల పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సంఘటన జరగకముందే ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం లేదు, అది విఫలమయ్యారనే ఆరోపణలే ఈ సంఘటనలకు కారణమని. పోలీసులు కనుక గట్టిగా వ్యవహరిస్తే చాలా చోట్ల దాన్ని సంఘటనలు నిరోధించవచ్చు. కూటమి అదే కోరుతుంది. అందుకని మీరు పోలీసులు మళ్ళీ డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పని యాక్చువల్గా నిన్న 3 ప్రత్యేక పోలీస్ అబ్జర్వర్స్ని ఎన్నికల సంఘం నియమించింది. కానీ ఇన్ని నియమించినప్పుడు కూడా ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఇక బాధితులు అవుతున్నారు కూటమి సభ్యులే ఎక్కువగా. దాడులు అనేవి ఒక సైడ్ నుంచి జరుగుతున్నాయి కాబట్టి అక్కడక్కడ ఇటు కూడా జరుగుతున్నాయి, 2 వైపులు కూడా దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే రాళ్ళు వేసినప్పుడు ఇటు అటు వేసినప్పుడు ఏ టైం జరుగుతాయి. కానీ ఆ కవింపు చర్యలు, ఆ ప్రొవకేషన్ అనేది రాకుండా పోలీసులు ఇంకా కట్టుదిట్టంగా వ్యవహరించాల్సిన సమయం ఉంది. ఎందుకంటే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. ఇప్పటికైనా కానీ పోలీసు అధికారులు చాలా కఠినంగా వ్యవహరించి ఇలాంటి సంఘటనలు పునరావృతం చేస్తే ప్రతి వాళ్ళు ఇప్పుడు స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశం ఉంది. ఆ రకంగానే 82% పోలింగ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఈ ఆంధ్ర బోర్డర్లో ఉన్నటువంటి ఆ రష్ కానీ లేదంటే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఫ్లైట్లెక్కి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మొత్తం మీద ఓటర్లు అయితే ఈ ఎలక్షన్ పట్ల, ఓటు పట్ల అవగాహన పెరిగింది. అలాగే తన ఓటు హక్కు వినియోగించుకోవాలన్నటువంటి నిర్ణయం, దృఢ నిశ్చయం మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇక్కడ పర్సంటేజ్ వైజ్గా చూసినా సరే చూద్దాం. మరికొద్ది సేపటి తర్వాత పర్సంటేజ్ ట్రెండ్ వచ్చిన తర్వాత మరొకసారి మనం మాట్లాడుకుందాం. సురేష్ గారు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.